నమస్కారం అంటే ఈ రోజు ప్రెసిడెంట్ గల కారణం మీ అందరికీ తెలుసు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మమ్మల్ని వేధించారని చెప్పి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు వేధించారని ఆమె చూపించినట్టు ఒక వీడియో కనీసం ఒక్క వీడియో రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేశాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంత్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరం చెప్పుకునే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు వారితో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితులు వారితో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా మేము చూడడం జరిగిందండి. అదే విధంగా ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగళ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా ఏదో విచిత్రంగా ఆత్మహత్య చేసి మరి ఇలాంటి చాలా అవమానకరంగా చేశారు. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పక్షానే నిలబడి పోరాటం చేస్తారో. మీరు మంత్రి గారు నా ఫోన్ లో సెటిల్ మినిస్టర్ పేరు చెప్పి తెలిపించారు, అయినా సరే నేను నమ్మలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి తెలిపించాను, అయినా చూడండి నాకు మంత్రి ఎన్నిసార్లు కనీసం నేను మంత్రికి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది లేదు, మంత్రితో నేను మాట్లాడింది లేదు. కానీ మంత్రి నాకు దాదాపుగా చూడండి 10 సంఖ్యలో కాల్స్ చేసింది. చూడండి ఇది మీడియా మిత్రులందరికీ నేను చూపిస్తాను. ఆ రోజే ఏది పూజారి నాగేశ్వర గారి ఇంట్లో నేను మొత్తం మాట్లాడేది మీరు క్వశ్చన్స్ ఏంటి సార్. అయితే పూజారి నాగేశ్వర గారి దగ్గర ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో నేను ఒప్పుకోలేదు. దాంట్లో ఒప్పుకున్నప్పుడు నాకు ఎన్నిసార్లు కాల్స్ చేసిందో చూడండి. అదే విధంగా ఈ రోజు నేను ఊరికనే ఏది కూడా చేయట్లేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు, బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదే విధంగా మంగళికి ఆపోజిట్ లో నన్ను మంగళి బెదిరించిన కేసు కూడా మన ఇంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదే విధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించారు మంగళి. సో వాళ్ళు కూడా ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కేసు వేస్తాను. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు, నేను ఆరోపణలు చేయడం లేదు, నేను సాక్ష్యాలు తీసుకొచ్చాను. మళ్ళీ ఒక్క సాక్ష్యం చూపించమనండి. అంటే సుబ్బు బెదిరించింది అలాంటి ఏదైనా మాట్లాడితే నువ్వు పంచారే కులం కాదని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగళి ప్రధాన నిందితుడు రమావతి మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? ఇదందరూ కూడా మీడియా సముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు వేధించిన కేసు పెడుతున్నారు కదా, అలాగే బాధితుల తరపున ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన నిందితుడు ఉందో రమావతి మధు, అదేవిధంగా మంగళి వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లా? నేను అదే రోజు మీటింగ్ లో జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పా, అమ్మా మీరు ఇందులో లేదంటున్నారు కదా, ప్రధాన నిందితుడు రమావతి మధు మీద కేసు పెట్టినట్టు నేను పెట్టినట్టు. ప్రధాన నిందితుడు రమావతి మధుకి నాకు డైరెక్ట్ కాల్ కలిపింది. దాదాపుగా 3-4 సార్లు కాల్ చేసి నాతో మాట్లాడిచ్చింది. వెళ్ళి సార్ని కలవరండి, నాతో సెటిల్మెంట్ చేసుకోవడానికి నాకు డబ్బు ఆఫర్ కూడా చేస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను ఇప్పుడు మీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాను. నా పక్కన బాధితులు ఉన్నారు, మీరు బాధితులు కూడా అది మంగళి తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడు ఎవరైతే రమావతి మధు ఉందో వాళ్ళ బావ భరత్ చౌహాన్ మంగళి తమ్ముడు వాడుకోడు. వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు కూడా నేను మీడియాకి రిలీజ్ చేశాను. ఎవరైతే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో దాని CEO భరత్ చౌహాన్ ఆడు మంగళి తమ్ముడు శివ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లోనే జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. బాధితులు ఉన్నారు చెప్పండి.